ఆటంకములను అధిగమించి ఎలా సువార్తను ముందుకు తీసుకెళ్లాలో కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టాలి. ఏ విధము చేతనైనా అనే మాటలో ఒక అర్థం ఉంది. ఏంటంటే సువార్తను ఎన్నో విధాలుగా ప్రకటించవచ్చని అర్థం. ఆ ఒక్క మాట కొరకు ఇదంతా చెప్పాను. సువార్తను ఏ విధము చేతనైనా ప్రకటించాలి, ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలు రక్షించాలి. అంటే అర్థం ఏంటి? ఆత్మలను రక్షించే కార్యము ఎన్నో విధాలుగా చేయొచ్చు అన్నమాట. దారి దొరుకుతుంది. ఎక్కడైతే ఆటంకాలు ఉంటాయో అక్కడ ఒక ద్వారం కూడా ఉంటుంది. మనం ప్రార్థన చేసి సమయోచిత జ్ఞానముతో పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద సేవ చేస్తే ఆటంకాలు కల్పించిన దేశంలో ఇంకా ఎక్కువ సేవ జరుగుతుంది. దానికి చక్కని తర్కాణం అరుణాచల్